హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను ఈరోజు నా డే వ్లాగ్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మన ఛానల్లో గివ్ అవేస్ నడుస్తున్నాయండి. సో వీక్లీ వన్స్ నేను గివ్ అవే ఇస్తాను. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండి. కొత్తగా చూసేవారి కోసం నేను మళ్ళీ చెప్తున్నానండి. మా పాపకి ఫస్ట్ టైం నేను మిడ్డీ వేసానండి. చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది మా పాప డ్రెస్. నేను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి. సో ఉప్మా అనేది ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో దోరగా వేయించుకోవాలి, అప్పుడు టేస్టీగా వస్తుంది ఉప్మా. నేను ఎప్పుడు చేసిన ఉప్మా ఇలానే చేస్తాను. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది, తొందరగా ఉడుకుతుందండి. మా బాబు అయితే ఉప్మా చాలా ఇష్టంగా తింటాడండి. వాడి కోసమైనా నేను ఉప్మా చేస్తాను. అంతే కదా, పిల్లల కోసం మనం ఏదైనా చేయాల్సిందే. మమ్మీ, నువ్వు కొత్త డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళినావు? లేస్తావా? లేచి నిలబడతావా? ఇప్పుడు చెప్పు, నువ్వు కొత్త డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడికి వెళ్ళినావురా? నాన్న పోయినావా? నాన్ననా? నానమ్మనా? ఎటుపోయినావు? ఎటుపోయినావురా? చిట్టి తల్లి, ఎటుపోయినావురా? ఎటుపోయినావు నువ్వు? ఎటుపోయినావే? చెప్పవా? బుయ్యిపోయినావా? బుయ్యా బుయ్యా బుయ్యిపోయినావా? బుయ్యా బుయ్యిపోయినావా? నాన్న పోయినావా? నాన్న 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 పోయినావా? తర్వాత మా పాప కాసేపు పడుకుంది. సో మా పాపకి కూడా టెడ్డీయే కావాలి. ఈ టెడ్డీ మా బాబుకి కూడా కావాలి. టెడ్డీ పక్కన పెట్టి పడుకోబెడితే ఏంటంటే మా మమ్మీయే పక్కనుంది అన్నట్టుగా వాళ్ళు ఫ్రీగా పడుకుంటారు. పక్కన ఏదో ఒకటి సపోర్ట్ పెట్టుకొని పడుకుంటారు పిల్లలిద్దరూ. ఉంది ఒకటే టెడ్డీ. ఆ ఒక్క టెడ్డీ కోసం ఇద్దరు కొట్లాడలేదు ఎప్పుడు. సో ఎవరు తీసుకున్నా కూడా ఇంకొకరు సైలెంట్గా గమ్మునుండిపోతారు. ఈరోజు స్పెషల్ వచ్చేసి మేము చికెన్ చేసుకున్నామండి. మా ఆయన ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా నా కోసం, మా బాబు కోసం, ఇద్దరి కోసం లెగ్ పీసెస్ సెపరేట్గా తీసుకొస్తారండి. మేము నాన్ వెజ్ ఎక్కువ తినమండి, వెజ్జే ఇష్టపడతాము. ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తీసుకొస్తారు మా ఆయన. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మా బాబు తినే ముందు ప్రేయర్ చేసుకుంటున్నాడు. యాక్చువల్లీ వాడు ఎప్పుడైనా ప్రేయర్ చేసుకునే తింటాడు. వాడికి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాము తినేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి నాన్న అనేసి. వాడు ప్రేయర్ చేసుకున్నాడు ఆల్రెడీ. నేను మళ్ళీ వీడియో తీస్తానరా ప్రేయర్ చేసుకో అంటే వాడు కళ్ళు మూసి తెరిచి అలా చేస్తున్నాడు. కానీ తినే ముందు ప్రతిసారి ప్రేయర్ చేసుకొని తింటాడు. డాడీ, ఇవేంటి? ఇవే ఐస్ క్రీమ్లా? ఐస్ క్రీమా? తీసియాలా? తీసిస్తే నువ్వు పట్టుకున్నావా? ఏంటి? నువ్వు పట్టుకున్నావా? ఏమోలే, నాకు అర్థమవుతలేదులే. ఇగో డాడీ, ఇది ఓపెన్ చేసి ఇస్తే నాన్న. ఇక్కడుంది ఐస్ క్రీమ్. ఇదిగో 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 ఇక్కడుంది. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. నువ్వు ఓపెన్ చేయకపోతుంది. నువ్వు ఓపెన్ చేయకు, నేను చేస్తా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. సూపర్. ఇక్కడ పట్టుకో. ఇక్కడ ఇక్కడ లే పోద్ది. ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ 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 పట్టుకోవాలి. ఇక్కడ కాదేనే, ఇట్లనే పట్టుకుంటారే. అట్లనే పట్టుకుంటారు. సూపరా? సూపరా? సూపర్. మమ్మీ థ్యాంక్ యూ అను. మమ్మీ థ్యాంక్ యూ అను. ఎక్కడికి పోతావే? ఎక్కడికి పోతున్నావే? బాగుందా? నేను పోపునా. అవునా?
బాగుందా? ఇలా చూడు, సూపరా? సూపర్ మమ్మీ, థ్యాంక్ యూ అను. సూపర్ మమ్మీ. ఇక్కడే పట్టుకోవాలి, ఇక్కడే పట్టుకోవాలి. డాడీ, ప్యాంట్ ఎవరేసిండ్రు నీకు? నువ్వు వేసుకున్నావా? బాగుంది. వెనక్కి తిరుగు చూద్దాం, వెనక్కి తిరుగు. అబ్బా సూపర్. నువ్వేసుకున్నావా? బాగుంది. ముందుకు పట్టు. అబ్బా సూపర్. నీకు ప్యాంట్ అంటే ఇష్టమా? మా వాడు వేసుకున్న ప్యాంట్ చూసారా ఎలా రివర్స్ వేసుకున్నాడో. ఇలా ఇద్దరు పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తాను నేను, చాలా నవ్వుకుంటాను డేలో. తర్వాత ఇద్దరు పిల్లలు పడుకున్నారు. అన్నయ్య చూడండి ఎలా పడుకున్నాడో, పాప కూడా అలానే పడుకుంది. ఇద్దరు సేమ్ ఆలోచనలు, ఇద్దరు సేమ్ చేస్తారండి. మా బాబు గురించి మీతో చెప్పాలి అండి. వాడు ఎక్కడున్నా కూడా పాప ఏడిస్తే చాలు ఆడుకునేది ఏదో ఒకటి తీసుకెళ్ళి దాని ముందు పెడతాడు. జో 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 అంటూ ఉంటాడు. పాపని బాగా చూసుకుంటాడు వాడు. ఈ వ్లాగ్లో మా వాడి ప్యాంట్ చూసి మీరు ఏమనుకున్నారో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మా పాప మిడ్డీ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నా ఛానల్లో గివ్ అవేస్ నడుస్తున్నాయి. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.